లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ త్రిపురా మహత్యం. దత్తాత్రేయుడు పరశురాముడికి త్రిపురాదేవి యొక్క మహత్యం ఇలా వర్ణించాడు. త్రిపురాదేవి యొక్క ఆజ్ఞను అనుసరించి బ్రహ్మ పృథ్వీయందు క్షణంలో మనుష్య యక్ష గంధర్వాది జాతులతో సర్వము సృష్టించాడు. తర్వాత ఆ మహాదేవి యొక్క ఆజ్ఞ వల్ల విష్ణువు సృష్టిని పాలిస్తుండగా కల్పాంతంలో ఈశ్వరుడు లయం చేస్తున్నాడు. పని చేస్తుండగా వారికి శ్రమ కలగసాగింది. వారి స్థితిని గమనించి ఆ దేవి ద్వాదశ భుజములతో దశ శీర్షములతో ఆ ముగ్గురి రూపంలో గల ఆకృతితో వారికి సాక్షాత్కరించింది. వారు ఆమెను స్తుతించి తమ శ్రమను గురించి చెప్పుకొన్నారు. అప్పుడు ఆమె తన యందు ఉన్న బ్రహ్మ యొక్క అంశం నుండి సరస్వతిని, విష్ణువు యొక్క అంశం నుండి లక్ష్మిని, ఈశ్వరుని అంశం నుండి గౌరిని సృష్టించి వారికి ఒసంగెను. వారు తమ శక్తిమూర్తులైన ఆ సత్యలను తీసుకెళ్లి శుభముహూర్తంలో పెళ్లి చేసుకున్నారు. ఇలా వారు త్రిపురాదేవి యొక్క తేజస్సులోని కలలు పొందుట వల్ల శ్రమలేక తన కార్యములయందు ఉత్సాహంతో ప్రవర్తించసాగారు. ఇది త్రిరూపాఖ్యానము. భార్గవ, ఇంకా లక్ష్మీ మహత్యం వినుము. మొదట మనుషులు స్వార్థరహితులై స్వర్గం మొదలగు వాటిని కోరకపోవుటచే యజ్ఞయాగాదులను చేయడం లేదు. మనుషులు తమను సేవించడం లేదని దేవతలకు చింత కలిగింది. అప్పుడు ఇంద్రాదులు బృహస్పతితో సమాలోచనం చేసి బ్రహ్మదేవుని చూడబోయారు. సత్యలోకం వెలుపల శతయోజన విస్తీర్ణమైన మహాసభలో కొలువుతీరి ఉన్న బ్రహ్మను సందర్శించారు. సత్యలోకానికి లోపల ఇటువంటి మహాసభయే మరొకటి కలదు. దాని యందు బ్రహ్మ మరొక రూపంలో కొలువుతీరి ఉండను. దాని యందు కామ క్రోధాది రహితులైన వారికి తప్ప ఇతరులకు ప్రవేశం లేదు. అందువల్ల దేవేంద్రాదులు కూడా ఇక్కడికి వెళ్ళలేరు. అందువల్ల ఇంద్రాదుల వెలుపలి కొలువులోనే బ్రహ్మదేవుని సందర్శించి తమ చింతను ఆయనకు తెలియజేశారు. అది విని ఆయన, మీరు లక్ష్మిని ప్రార్థించండి అని చెప్పి పంపాడు. అప్పుడు వారు ఆమెను గురించి తపస్సు చేయగా ఆ దేవి ప్రత్యక్షమై కాముడు అనే కుమారుని సంకల్పమాత్రం చేతనే సృష్టించి ఇచ్చి, వీడు మీ కార్యం తీర్చగలడు అని పలికి అంతర్ధానమైనది. ఇంద్రాదులు తనను ప్రార్థిస్తుండగా కాముడు అతి గర్వితుడై, మీకిక చింత వలదు, నేను ఈ మనుషులను మీకు సేవకులను గావిస్తాను అని ప్రతిజ్ఞ చేసి భూలోకానికి వచ్చి, మనుషులారా, మీరందరూ దేవతలను పూజించండి అని ప్రబోధింపసాగాడు. అయ్యా, స్వర్గంలో దేవతలు ఎలా ఉన్నారో ఈ లోకంలో మేము కూడా అలాగే ఉన్నాము. మేము వారిని ఎందుకు పూజించాలి అని వారు కాముని తిరస్కరించారు. కాముడు ఉగ్రుడై వారిని సంహరించబోయాడు. అప్పుడు వీరవ్రతుడనేవాడు భూమిని పరిపాలిస్తున్నాడు. ఆయన బ్రహ్మావర్తంలో ఉన్నాడు. రాష్ట్రపాలకులకు కామునికి సంకుల సమరం జరగసాగింది. చారులు వెళ్ళి ఈ వృత్తాంతం రాజుకు చెప్పారు. ఆయన వర్ధనుడు అనే మంత్రితో ఆలోచించి కాముని జయించుటకై 8 దినములు శంకరుని గురించి ఘోరంగా తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షమై నీకు విజయం లభించును అని వరం అనుగ్రహించాడు. ఈ లోపల కాముడు రాష్ట్రపాలకులను జయిస్తూ బ్రహ్మావర్తనం చేరాడు. అప్పుడు ఇంద్రాదులు దేవసైన్యంతో కామునికి సహాయంగా వచ్చారు. సుధృతి, రణధీరుడు మొదలుగా వీరవ్రతుని యొక్క సేనాపతులు ఘోర యుద్ధం చేసి ఇంద్రాదులను బంధించారు. అప్పుడు కాముడు విజృంభించి రాజసైన్యాలను ధ్వంసం చేయసాగాడు. అప్పుడు రణధీరుడు కామును ఎదుర్కొని గదాయుద్ధంలో మూర్ఛనొందించెను. కాముడు మూర్ఛ నుండి తేరుకునేసరికి వీరవ్రతుడు యుద్ధరంగంలో ప్రవేశించాడు. కామునికి వీరవ్రతునికి 3 అహోరాత్రములు ఘోర యుద్ధం జరిగింది. 4వ రోజు వీరవ్రతుడు శంకర్ని స్మరించి ఆయన ప్రసాదించిన శూలాత్మకమైన అస్త్రం ప్రయోగించాడు. కాముడు విగతప్రాణుడై పడిపోయాడు. లక్ష్మీదేవి యొక్క దూతలు వచ్చి అతని శరీరాన్ని ఆమె వద్దకు తీసుకువెళ్లారు. వీరవ్రతుడు విజయోత్సవాలు జరుపుతుండగా అతని గురువు విద్యాపతి దేవతలను బంధించట యుక్తం కాదని చెప్పాడు. వెంటనే సుధృతి అనే మంత్రి దేవతలను బంధ విముక్తులను గావించి తీసుకుని వచ్చాడు. వీరవ్రతుడు వారందరినీ పూజించి క్షమించమని ప్రార్థించాడు. లక్ష్మీదేవి త్రిపురాదేవి యొక్క ప్రసాదంతో అమృతాన్ని పొంది కాముని బతికించింది. ఓటమిని గురించి కాముడు వ్యధనందుచుండగా లక్ష్మీదేవి, నీవు కేవలం మనుషుని శక్తి చేత ఓడింపబడలేదు, శంకరుని శక్తియే ఇందుకు కారణమని ఓదార్చింది. దానితో అతడు శాంతించక, అలా అయితే శంకరుడు నాకు శత్రువే, వాణ్ణి జయించి ఉపాయం చెప్పుము అని పట్టుపట్టాడు. అప్పుడక్కడికి వచ్చిన గౌరి వాని మొండితనానికి కోపించి, నీవు శంకరునిచే దగ్ధుడగు అగుదవు అని శపించింది. లక్ష్మి అందుకు కోపించి, నీవు కూడా అలాగే భర్తృనిందను విని తప్పించి దగ్ధురాలవవుతావు అని గౌరిని శపించింది. అలా అయితే నీవు పతి వియోగమును సవతుల వల్ల క్లేశమును పొందము అని గౌరి మరలా లక్ష్మిని శపించింది. అప్పుడు వారిద్దరికీ ఘోర సంగ్రామం జరిగింది. లక్ష్మి యొక్క శరము చేత గౌరి మూర్ఛిల్లను.
బ్రహ్మ వచ్చి లక్ష్మిని ప్రార్థించి శాంతింపచేశాడు. గౌరి మూర్ఛ నుండి తేరుకొని శాంతించింది. ఆ శాప ఫలితంగానే గౌరీదేవి దక్షుని పుత్రికగా జన్మించింది. అతడు గావించిన యజ్ఞంలో భర్తృనిందను సహించలేక యోగాగ్నిచే దగ్ధురాలైంది. వీరవ్రతుడు పాలించినంతకాలం దేవతలు అతనితో సఖ్యం పాటించారు. అతన్ని అనంతరం మరల ఇంద్రాదులు బ్రహ్మ వద్దకు వెళ్ళి తమ కోరిక విన్నవించారు. అప్పుడు ఆయన వర్షం యొక్క ఆధిపత్యాన్ని ఇంద్రునికి ఒసగి, మానవులు ఎక్కడ యజ్ఞాలు చేస్తారో అక్కడ వర్షం కురిపించము, వర్షం కొరకు మానవులు నిన్ను యజ్ఞముల యందు పూజిస్తారు అని పలికాడు. అప్పటి నుండి మానవులు యజ్ఞాలు చేసి దేవతలను పూజించసాగారు. కాముడు తల్లి యొక్క ఉపదేశం అనుసరించి త్రిపురాదేవిని ఉపాసించి అమోఘములైన ధనుర్బాణాలు పొంది శంకరుని జయించుటకై తగిన సమయం కొరకు వేచి ఉన్నాడు. దక్షయజ్ఞంలో భస్మమైన గౌరి హిమవంతునికి పుత్రిక అయి శంకరుని వివాహం చేసుకుంది. శంకరుడు గాఢమైన తపస్సమాధిలో నిమగ్నుడై ఉన్నాడు. ఆ సమయంలో తారకుడు, శూరపద్ముడు అనే రాక్షసులు గొప్ప తపస్సు చేసి దాని యొక్క ప్రభావం చేత ఇంద్రపదాన్ని ఆక్రమించారు. ఇంద్రుడు బ్రహ్మను శరణుజొచ్చాడు. ఆయన శంకరుని కుమారుని వల్ల ఆ రాక్షసులు హతులవుతారని చెప్పాడు. అప్పుడు శంకరుని తపస్సు నుండి మరలించుటకై ఇంద్రుడు కాముని అభ్యర్థించాడు. కాముడు పూర్వవైరం స్మరించి శంకరుని సమీపించి ఆయనపై పుష్పబాణం ప్రయోగించాడు. దానివల్ల కలిగిన చిత్తక్షోభం వల్ల ఈశ్వరుని కంటి నుండి అగ్ని వెలువడి కాముని దహించింది. తర్వాత దేవతల ప్రార్థన వల్ల ఈశ్వరుడు పుత్రుని పొందుటకు అంగీకరించాడు. అప్పుడు సనత్కుమారుడు ఆయనకు పుత్రుడై కుమారస్వామిగా అవతరించాడు. ఈ మహర్షి ఎందుకు ఇలా జన్మించాడు అని పరశురాముడు ప్రశ్నించగా దత్తాత్రేయుడు ఇలా వివరించాడు. ఋషభ పర్వతంలో తపస్సు చేస్తున్న సనత్కుమారుడు ఇక్కడికి వచ్చిన బ్రహ్మదేవునితో ఇలా అన్నాడు: తండ్రి, నాకు ఒక స్వప్నం వచ్చింది. అందులో నేను దానవులను సంహరించినట్లుగా చూశాను. దీనికి కారణం ఏమిటి? అప్పుడు బ్రహ్మ ఇలా చెప్పాడు: వత్స, నీవు పూర్వజన్మలో బ్రాహ్మణుడివి. అప్పుడు దేవదానవుల యుద్ధం గురించి వింటూ స్వయంగా నీవే దానవులను సంహరించాలని భావిస్తూ అగ్నిని ఆరాధిస్తూ దేహం త్యజించావు. ఆ ఉపాసన యొక్క పుణ్యం వల్ల ఇప్పుడు నాకు పుత్రుడివయ్యావు. ఆ భావన యొక్క బలం వల్ల ఇప్పుడు నీకు స్వప్నం వచ్చింది. నీవు స్వేచ్ఛగా మరొక జన్మ పొంది ఆ భావన యొక్క సిద్ధిని పొందగలవు అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఒకప్పుడు పార్వతీ పరమేశ్వర్లు సనత్కుమారుని వద్దకు వచ్చారు. ఆ మహర్షి సమాధిలో ఆనందమగ్నుడై ఉండి వారిని గమనించలేదు. పరమేశ్వరుడు ఆ మునిని ఆక్షేపించాడు. ఆయన సమాధి వేడి ఆక్షేపణలు విని శాంతంతో ఇలా అన్నాడు: మీరు నా యందు ఇష్టం వచ్చినట్టు శాపాలను కురిపించినా మంచిదే, వరాలను కురిపించినా మంచిదే. ఆయన యొక్క స్థైర్యానికి మెచ్చి ఈశ్వరుడు వరం కోరుకోమన్నాడు. మీరే నా వల్ల వరం కోరుకోండి అని మహర్షి అన్నాడు. అలా అయితే నీవు నాకు పుత్రుడిగా జన్మించుము అని ఈశ్వరుడు కోరాడు. అయ్యా, నీవు మాత్రమే కోరావు, పార్వతి కోరలేదు. కావున నీకు మాత్రమే పుత్రుడినవుతాను అని మహర్షి అన్నాడు. అప్పుడు పార్వతి, అయ్యా, నాకు పుత్రుడవు కమ్ము అని ప్రార్థించింది. అమ్మ, గర్భం నుండి జన్మించడం నాకు ఇష్టం లేదు. పూర్వం వృత్రాసురునికి భయపడి ఈయన అదృష్టుడైనప్పుడు నీవు భర్తృవియోగం దుఃఖం వలన గంగా తీరంలో శరీరాన్ని వదిలివేశావు. ఆ దేహ అవయవాల నుండి అక్కడ రెల్లి పొదలు ప్రబలెను. కావున నేను అక్కడ జన్మించి నీ దేహం నుండి పుట్టినట్లుగానే నీకు కుమారుణ్ణి అవుతాను అని మహర్షి ఆమెను ఓదార్చెను. అలాగే ఆయన తర్వాత ఈశ్వరుని వీర్యం వలన శరవణమునందు కుమారస్వామిగా జన్మించి తారకాసురుడు మొదలగు రాక్షసులను సంహరించాడు. ఓం శాంతి శాంతి శాంతి.